Like, share, subscribe to FoodWala. Hello guys, welcome to FoodWala. మన బెజవాడలో ఎన్నో రుచులు వస్తూ ఉంటున్నాయి, వెళ్తూ ఉంటున్నాయి. కానీ ఒక ప్లేస్ చాలా రోజుల నుంచి అయితే ట్రెండింగ్లో ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే రాజ్భోగ్. ఇక్కడ మనకి సంపూర్ణ థాలి అని చెప్పేసి వీళ్ళ క్యాప్షన్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర రాజస్థాన్, గుజరాత్, అలాగే మన నార్త్కి సంబంధించిన అన్ని మిక్స్ చేసి మనకు ఒక థాలి అయితే ఇస్తున్నారు. ఆ థాలి దగ్గరికి ఈరోజు మీ అందరినీ తీసుకొచ్చేసాను. కంప్లీట్గా ఈ మధ్యకాలంలో మంచిగా ట్రెండింగ్ అవుతుందన్నమాట. ఎక్కడ చూసినా కానీ రాజ్భోగ్ అనే పేరు వినిపిస్తుంది. సో మనం ఎందుకు రాకూడదని ఈ ప్లేస్కి నేను వచ్చేసాను. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేస్తాను. ఇక్కడ ఏమేమి ఇస్తారు, ఎలా ఉంటుంది, ఇలా ఆతిథ్యం చూసేద్దాం రండి. లెట్స్ స్టార్ట్. ఫ్యామిలీతో వచ్చాము. వీ వాంటెడ్ టు స్పెండ్ సమ్ ఫ్యామిలీ టైం. ఇక్కడ నార్త్ ఇండియన్ క్యూజిన్ చాలా బాగుంది. ఐ లవ్ నార్త్ ఇండియన్ స్టైల్. ఇక్కడ చాలా డెవలప్ చేశారు నార్త్ ఇండియన్ స్టైల్ని. అండ్ నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి డోక్లా స్నాక్. అండ్ మై ఫేవరెట్ కర్రీ ఇస్ రాజ్మా. ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఆల్సో ద డెకరేషన్స్ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ఫుడ్ ప్లేస్ కోసం వెతుకుతున్నప్పుడు వీ కేమ్ అక్రాస్ దిస్ రాజ్భోగ్ రెస్టారెంట్. సో థాలీ ట్రై చేద్దాం, రాజస్థానీ థాలీ ట్రై చేద్దాము అని ఇక్కడికి వచ్చాము. అండ్ వీళ్ళ థాలీలో నాకు నచ్చింది అయితే డోక్లా, మ్యాంగో జ్యూస్ అండ్ జలేబీ. స్వీట్స్ నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి సో జలేబీ అండ్ మ్యాంగో జ్యూస్ ఆర్ ది బెస్ట్. విఐటి కాలేజ్ నుంచి వచ్చాను. సో బేసిక్గా మా ఫ్రెండ్స్తో అవుటింగ్కి వస్తే మంచి ఫుడ్ ఎక్కడికి వద్దామంటే ఇలా రాజ్భోగ్ రాజస్థాన్ థాలీ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ రాగానే నాకు అంబియన్స్ కానీ అక్కడ చేతుల్లో వాళ్ళే తీసుకొచ్చి కడిగేయటం, లేదా అక్కడ బయట ఉన్న క్యాప్స్ అవన్నీ బాగా నచ్చింది. ఇక్కడైతే ప్లేస్ కూడా చాలా అస్థెటిక్గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే నాకు పన్నీరు, రోటీస్ అను, పూరి, డోక్లా అయితే బాగా నచ్చాయి. అవి కాకుండా మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయిలే అనుకో. లోపలికైతే వచ్చేసాం. మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే, వెల్కమ్ టు రాజ్భోగ్. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి తీసుకొచ్చే విధానం కానీ చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ సర్వింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. దగ్గరుండి చాలా హాట్గా అయితే ఇస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అడిగి తెలుసుకుందాం. సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ మొబైల్ ఇలా స్క్రోల్ చేస్తుంటే మీరే కనిపిస్తున్నారు పూజ చేయడం, ఇలా సర్వ్ చేయడం. సో ఏంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నా పేరు మోహిత్ అండి, అండ్ షీఈ్ దీప్తి నా పార్ట్నర్. సో ఇది వచ్చి రాజ్భోగ్ సంపూర్ణ థాలి మొగల్రాజ్పురంలో ఉంది లొకేషన్లో, సిద్ధార్థ కాలేజ్ ఆపోజిట్లో. మనకి విజయవాడలో చాలా క్విజిన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, చైనీస్ కానీ, కాంటినెంటల్ కానీ, ఇండియన్ కానీ. సో వై నాట్ వీ కెన్ ట్రై డిఫరెంట్ అనే కాన్సెప్ట్లో మేము ఆలోచించాము. సో ఏదైనా అన్ని ఉన్న రెస్టారెంట్స్ కంటే యూనిక్గా ఉండాలి, ఏదైనా మనం ఒక అదే మన యూఎస్పీ అవ్వాలి అనే కాన్సెప్ట్లో డిఫరెంట్గా ఆలోచించాలని మెనూ ఫైనలైజ్ చేస్తుంటే ఎప్పటి నుంచో ఇది ఒకటి ఉంది, ఇలాంటి టైప్ పెట్టాలి అని చెప్పి. మేము మా కాలేజ్ టైమ్స్లో నార్త్లో ఉండొచ్చాం. సో అక్కడ మనకి తెలుగు వాళ్ళలాగా ఉండడం వల్ల మన ఫుడ్ దొరకపోవడం, ఆ పెయిన్ ఏంటో మనకు తెలిసింది. అక్కడ మేము పడ్డ ఇబ్బందులు జరగడం వల్ల సో ఇక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ కానీ, గుజరాతీస్, రాజస్థానీస్ కానీ, పంజాబీస్ కానీ ఎవరికైనా వాళ్ళ ఒరిజినల్ ఫుడ్ దొరకట్లేదు కాబట్టి సో ఇక్కడ వైకాంట్ మనం ఒక ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసమే కానీ మ్యాక్సిమం వచ్చే వాళ్ళు సౌత్ వాళ్ళే వస్తారు మనకి. ఎందుకంటే ట్రై చేయాలి ఎలా ఉంటుంది, వాళ్ళు తినే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని. మ్యాక్సిమం మీరు వచ్చినప్పుడు చూసారు చాలా మంది తెలుగు వాళ్ళే. మామూలుగా ఏంటంటే మనకి అన్ని చోట్ల ఇప్పుడు మనకి ఏంటంటే పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, లేదంటే బిర్యానీలు అవి కామన్గా దొరికే ఫుడ్. మేమేంటంటే ప్యూర్ వెజ్లో మనకి చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడైనా
మీకు అసలు ఆ ప్యూర్ వెజ్ కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటుంది. దాంతో మనకి ఏంటంటే విజయవాడలో జైన్స్ మార్వాడీస్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ ఉన్న రెస్టారెంట్స్ వాళ్ళు వెళ్ళరు, ప్యూర్ వెజ్ అయితేనే వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే మా ఈ కాన్సెప్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే హెల్త్ బేసిస్ అండి. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్ ఏంటంటే చాలామంది నాన్ వెజ్ తినడం మానేశారు. ఇంకోటి ఏంటంటే ఈ పల్సెస్ తినండి, దాల్స్ తినండి, రోటీ తినండి, జావరీ రోటీ తినండి, ఏది తినండి అని ప్రమోషన్ చేస్తారు. అవి మనకి ఎక్కడ దొరకవు. సో మేము అనుకుంది ఏంటంటే అన్ని రకాలుగా ప్యూర్ వెజ్ పెట్టినట్టు ఉంటుంది, డిఫరెంట్ క్యూజన్ ఆలోచించినట్టు ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అసలు మనకి ఆంధ్రాలో ఎక్కడ ఉండదు. కాన్సెప్ట్ పెట్టాం. ఇదేంటంటే మామూలుగా ఇలా ఉండదు కదా, ఉండదండి. మనకి ఏంటంటే అది చెప్పాం కదా, రాజ్భోగ్ అంటే రాజ్భోగ్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు ట్రీట్ దెమ్ యాజ్ అ కింగ్. రాజ్భోగ్లోకి అడుగు పెడితే రాజ్భోగ మీనింగే రాజభోగం. ఆ రాజుగారు చేసే భోజనాన్ని రాజ్భోగ్. రాజ్భోగ్ 3-4 మీనింగ్స్ ఉంటాయి. యా, దాంట్లో మెయిన్ రాజ్భోగ్ సంస్కృతిలో మీనింగ్ ఏంటంటే రాజుగారు తినే భోజనం రాజ్భోగ్ అంటారు. సో మా దగ్గరికి వచ్చే మేము కస్టమర్స్ కూడా ట్రీట్ చేస్తాం. మేము ఎక్కడ కస్టమర్స్ అన్నాం, వి కాల్ దెమ్ గెస్ట్. రాజ్భోగ్లో కస్టమర్స్ అనే వాళ్ళు ఉండరు, గెస్టే ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర మీ ముందుకు ఉందే థాలీ వచ్చి రాజస్థానీ, గుజరాతీ, నార్త్ ఇండియన్ మిక్స్డ్ క్యూజన్ అండి ఇది. దీనిలో 3 టైప్స్ ఆఫ్ క్యూజన్ మిక్స్ వచ్చిన థాలీ ఇది. 35+ ఐటమ్స్ వస్తాయి. సో 35+ ఐటమ్స్ వస్తాయి. సో దీంట్లో మనకి ఏంటంటే సలాడ్స్, చట్నీస్ 5 టైప్స్ వస్తాయి. కాకుండా 3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ వస్తాయి, 4 టైప్స్ ఆఫ్ కర్రీస్ వస్తాయి, దాల్ వస్తుంది, కర్రీ వస్తుంది, రసం వస్తుంది. కాకుండా 3 టైప్స్ ఆఫ్ పుల్కా, అంటే పుల్కా, జాడీ రోటీ కానీ రోట్ల కానీ అలాగా. అండ్ పూరీలో కూడా మారుతూ ఉంటాయి. మసాలా పూరి, పుదీనా పూరి అని, మెంతి పూరి అలా మారుతూ ఉంటాయి. ఎవ్రీడే మెనూ ఇది ఉండదండి. అంటే కర్రీస్ అని మారిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కామన్. ఇప్పుడు డోక్లా కామన్గా ఉంటుంది, దాల్ బాటి చూర్మా అది కామన్గా ఉంటుంది. బట్ డోక్లాలో కూడా రకాలు మారుతూ ఉంటాయి. ఇడ్లీ డోక్లా అని ఉంటుంది, లేదంటే శాండ్విచ్ డోక్లా అని ఉంటుంది. అలాగా కర్రీస్ ఏ రోజుకు ఆ రోజు కర్రీ మారిపోతూ ఉంటుంది. పన్నీర్ కామన్గా ఉంటుంది, బట్ పన్నీర్ తోటి రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ పన్నీర్ బటర్ మసాలా, రేపు పన్నీర్ మహారాణి, ఎల్లుండి మలాయ్ పన్నీర్ అలాగ మారిపోతూ ఉంటాయి. సో ప్రైజెస్ వచ్చి థాలీ ప్రైస్ వచ్చి 399 ప్లస్ ట్యాక్స్ అండి. బేసికలీ మనది మెనూలెస్ రెస్టారెంట్ బ్రో. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ మీరు మెనూ చూస్తారు. మా రెస్టారెంట్కి వస్తే మెనూ చూడడానికి ఉండదు, మీరు వచ్చిన వెంటనే సర్వ్ చేసేస్తారు. ఓన్లీ థాలీ సర్వ్ చేస్తాం. సో వచ్చి కస్టమర్స్ వచ్చారంటే మా వాళ్ళు లెక్క పెట్టేది ఏంటంటే ఎంతమంది వచ్చారు మీరు చెప్పి. సో ఎంతమంది వచ్చారు చూసుకుని అంతమంది బట్టి థాలీ సర్వ్ చేస్తారు అనమాట. 4 టైప్స్ ఆఫ్ రైస్ కూడా ఉంటాయి. ఇన్ని ఐటమ్స్ నా ముందు ఉంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇంటూ మాట్లాడదాం. సో నేను జనతా స్వీట్స్ అని జోధ్పూర్లో చాలా ఫేమస్ అన్న. ఓకే, అక్కడ టేస్ట్ చేశాను నేను. సో మళ్ళీ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చింది విజయవాడలో రాజ్భోగ్. సో ఫస్ట్ బైట్. సో దీని కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ చట్నీ. టేస్ట్ అయితే ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. నేను దగ్గర ఒక 1 year అవుతుందన్న జోధ్పూర్ సిరీస్ చేసి. ఓకే, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలాగే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దాల్ బాటి చూర్మా. సో మీరు కూడా అది ప్రాపర్ రాజస్థానీ డిష్ అండి, దాల్ బాటి చూర్మా అని. మీకు దీంట్లో ఫస్ట్ వేసింది దాల్ బాటి. అది బాటి మీద దాల్ వేస్తారు. అండ్ చూర్మా అనేది స్వీట్ కాంబినేషన్ అనమాట. 3 కలిపితే దాల్ బాటి చూర్మా. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వెజ్ నాన్ వెజ్ మిక్స్ ఉంటాయి కాబట్టి చాలామంది వెళ్ళరు. ఇక్కడ మాత్రం ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వెజ్జే కాబట్టి చాలా రిలాక్స్డ్గా వచ్చేయచ్చు. ఇంకొకటి బ్రో, అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ చాలా రెస్టారెంట్స్కి మీరు రెగ్యులర్గా డైలీ బేసిస్ వెళ్తూ ఉంటారు. నేను ఓపెన్గా చెప్పగలిగింది ఏంటంటే మనం డాల్డా యూస్ చేయం, ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయం, అలానే టేస్టింగ్ సాల్ట్ యూస్ చేయం. మసాలా కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళు ఫుడ్ కలర్ వాడలేదు మరి ఇన్ని రంగులు కనిపిస్తున్నాయని. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్ న్యాచురల్ ప్రాసెస్లోనే చేసి. అంటే పసుపు కారంతో వచ్చిన కలర్సే కానీ మసాలాలు కూడా వీళ్ళే చేసుకుంటారండి. మేము బయట నుంచి పెద్ద తెచ్చేదేమి ఉండదు. ఏదైనా ఫుడ్ అడల్టరేటివ్ కలర్స్ కానీ ఏది మనం యూస్ చేయం. ఇది ఇప్పుడు మ్యాంగో సీజన్లో ఇది అండ్ ఆమ్రస్ కాంబినేషన్. ఆమ్రస్తో కడీతో తింటారు దాన్ని, దాల్. అయితే ఇది ఆమ్రస్ లేకపోతే కడీతోటి, ఆమ్రస్ ఉంటే ఆమ్రస్ తోటి. సో కొంచెం కొత్తగా అనిపించినా కానీ బాగుంటుంది. అదిరిపోయింది. నాకు మ్యాంగో కంటే దీంతో బాగా. ఇది బేసికల్ కాంబినేషన్ కడీ అండ్ జాడీ రోటీ కాంబినేషన్ అండి. సీజన్లో మ్యాంగో రస్ ఆమ్రస్ తోటి. నెక్స్ట్ రోటీ ఈ కర్రీస్తో ట్రై చేయొచ్చు. ఓకే, అది పన్నీర్ కర్రీ అండి. రోటీ కూడా చాలా చిన్న సైజ్ రోటీ పెట్టారు. ఎందుకని అంటే మనది వచ్చేప్పటికి అన్లిమిటెడ్ అండి.
అన్లిమిటెడ్. ఎంత ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఎంత తిన్నా పర్లేదు కానీ ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్లో మీరు 100 రోటీస్ అని నాకు ప్రాబ్లం లేదు. ఓకే. సో ఫుడ్ వేస్టేజ్ అవ్వకూడదు అనే దాంట్లో ప్లస్ మన దగ్గర రోటీ కూడా మీరు చూడొచ్చు, ఫ్లఫీగా ఉంటుంది, ప్యూర్ గోధుమ పిండి, షర్బతి వీట్, చాలా ఫ్లఫీగా ఉంది అసలు. ప్రాసెస్ కూడా కొంచెం తేడా ఉంటుంది నార్మల్ పుల్కాకి, మాది పుల్కా స్టైల్ అనమాట. మీ కిచెన్లో చూపించే కదా మా మేకింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి ఏంటంటే ఇలాంటి సైజ్ అయితే దానికి సెట్ అవుతుంది. సో అందుకని చిన్న పుల్కాలు అనమాట. ఇంకోటి ఏంటంటే అన్ని రకాలు తినాలి, ఓన్లీ పుల్కా తింటే కడుపు నిండిపోతుంది మీకు, ఇంకా వేరే ఎంజాయ్ చేయలేరని పుల్కా సైజ్ అలా పెట్టి అన్లిమిటెడ్ కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని పూరి. ఇది పూరి చాలా చిన్న సైజ్ పూరి, చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్. నార్త్ స్టైల్లో మనలాగా పెద్ద పూరీలు ఉండదు, ఇంతే ఉంటాయి పూరీలు వాళ్ళవి. ఇది పచ్చి మామిడికాయతో కూర. సో ఇప్పుడు అంతా అదేంటి నెల్లూరు చేపల పులుసు మామిడికాయ అంటున్నారు కదా, సో వెజ్లో కూడా మామిడికాయని వాడచ్చు, వెజ్ కర్రీస్ కూడా చేయొచ్చని. నేను కొద్దిగా స్వీట్గా అనిపిస్తుంది. అది బేసికలీ కొంచెం బెల్లము, చింతపండు కూడా యాడ్ అవుతాయి. ఓకే. కిచిడి అండ్ కడి. కడి అంటే బేసికలీ శనగపిండి, అది దాంట్లో పెట్టి. నేను గులాబ్ జామ్ కడి కూడా టేస్ట్ చేశాను. గులాబ్ జామ్ కడియా? అమ్మో, మన వాళ్ళు అంత ధైర్యంలో చేశారండి. అంటే అక్కడ అది విజయ్ రెస్టారెంట్ అని చాలా ఫేమస్ జోధ్పూర్ సిటీలో. ఓకే, అదే కడి గులాబ్ జామ్ ఫేమస్. అంటే వాళ్ళు క్రియేట్ చేశారా, ముందు నుంచి ఉందా? ముందు నుంచి ఉంది, అది దాదాపు అది 100 years అబౌవ్ ఉన్న రెస్టారెంట్ అది కూడా. అయితే ట్రై చేయాలి ఈసారి జోధ్పూర్ వెళ్ళి. ఎందుకు గులాబ్ జామ్ అలాగ మనం చేస్తాం, కడి మన దగ్గర ఇక్కడే ట్రై చేసి అయిపోద్ది. ఇప్పుడు మీకు కనిపించే ఐటమ్స్ ఏదైనా మీరు ఎన్నిసార్లు తినొచ్చు, ఎన్నిసార్లు అడగచ్చు, అన్లిమిటెడ్. బేసికలీ మీకు ఎంటీ లోపు వాళ్ళే తెచ్చిచ్చేస్తారు అనమాట. వాళ్ళే చూస్తున్నాం కదా, అందరూ పక్కనే ఉంటున్నారు. మనకి కొన్ని రెస్టారెంట్స్ పేర్లు చెప్పొచ్చో లేదో, దగ్గరుండి అమ్మ తింటారా అంటారు కదా, ఇక్కడ అమ్మ తింటారు ఉంటారు, తీసుకొచ్చేసేట. సో నెక్స్ట్ మసాలా రైస్ ట్రై చేయండి. మసాలా రైస్ అంటే రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం రైస్ ఐటమ్ ఉంటుందండి, ఫ్లేవర్డ్ రైసెస్ అవి. ఇవి మళ్ళీ నెక్స్ట్ డే ఉండవు. నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తిన్నారు, రేపు వెజ్ బిర్యానీ ఉంటుంది, ఎల్లుండేమో జీరా రైస్ ఉంటుంది. దీని కాంబినేషన్ ఏదండి? దీనికి ఎనీ కర్రీస్, దాల్తో తినొచ్చు, లేదంటే కర్రీతో తినొచ్చు. ఇప్పుడు మేము పెట్టిన సర్వ్ చేసిన ఐటమ్స్ ఎలా ఉంటాయంటే రైస్ తోటి కర్రీ తోటి ఏదైనా మీరు మిక్స్ చేసుకుని తినొచ్చు. ఇప్పుడు దీనికి ఇదే కామన్. ఇప్పుడు రోటీ ఉంది, రోటీతో మీరు రాజ్మా తినొచ్చు, లేదంటే ఇది తినొచ్చు, పప్పు తినొచ్చు, అలాగా. సో ఎవ్రీథింగ్ గోస్ విత్ ఎవ్రీథింగ్, అంతే. బట్ ఫేమస్ అయితే ఇప్పుడు కడి, కిచిడి, జాడీ రోటీ, ఆమ్రస్ అలా ఫేమస్ అనమాట. కాంబినేషన్ ఫేమస్, కానీ ఎవ్రీథింగ్ గోస్ విత్ ఎవ్రీథింగ్. ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఇలాంటి రెస్టారెంట్ పెట్టాలని అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా ఫ్రాంచైజ్ లాగా ఏమైనా ఇచ్చే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? ఇవ్వాలనుకుంటే ఎలా, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఒక్కసారి మా ఒక 20 days నుంచి ఫ్రాంచైజ్ మోడల్ కూడా స్టార్ట్ చేసామండి. ఓకే. సో మన ఫ్రాంచైజ్ వచ్చేప్పటికి ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ 100% మ్యాన్ పవర్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. సెక్యూరిటీ కానీ, వ్యాలెట్ కానీ, మెయిన్ షెఫ్స్ కానీ, సర్వీస్ షెఫ్స్ కానీ, సర్వీస్ వాళ్ళు కానీ, అసిస్టెంట్స్ కానీ, షెఫ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కానీ, హౌస్ కీపింగ్, సో అంతా మీరే ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ A to Z స్టాఫ్ మొత్తం నేనే ప్రొవైడ్ చేస్తున్నాం. సో లొకేషన్స్ ప్రెసెంట్ ఓపెన్లోనే ఉన్నాయండి. 20 days అయింది స్టార్ట్ చేసి కాబట్టి. సో ఫ్రాంచైజ్ కోసం ఎవరికైనా కావాలన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన. మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పరా? నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8879177343 అండి. నేను రాజస్థాన్లో ట్రావెల్ చేశాను, ఒక 2 months టూర్ చేశానన్న. మనకి ఇక్కడ లైట్స్ కూడా సేమ్ అక్కడ ఉండే కిల్లాస్లో కానీ, అక్కడ ఉండే కోటల్లో ఎలా అయితే ఉంటాయో, అప్పుడుండే రాజులు ఎలా అయితే ఉండేవాళ్ళు, ఆ అట్మాస్ఫియర్, ఆ పోస్టర్స్ కానీ అన్నీ అలాగే అనిపించింది నాకు. సార్ నాకు ఒక్క వెలితైతే ఉంది, ఏంటంటే అది ఇదంతా బాగుంది కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కటి మిస్ అవుతున్నాను, ఒక్కటి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను మిమ్మల్ని. ఏంటంటే అది మనకి రాజస్థాన్ వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ డ్యాన్స్ ఇది కూడా కావాలనిపిస్తుంది. మ్యూజిక్ అయితే ఉందండి, అలాంటిది కూడా కొంచెం ఆ ఫీల్, ఆ వైబ్ క్రియేట్ చేస్తే ఇంకొంచెం. యాక్చువల్గా మ్యూజిక్ కూడా ఉందండి. ఇప్పుడు జస్ట్ ఆప్ అయిపోయి మీరు రాజస్థాన్ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది, ప్లే అవుతూనే ఉంటుంది. ద ఓన్లీ రీజన్ వీడియోలో కొంచెం క్లమ్జీ అవుతుంది, మనం హోల్డ్ చేసాం. మీకు కంటిన్యూస్ గా ప్లే అవుతూనే ఉంటుంది. మ్యాంగో లస్సీతో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో ఎక్కడ చూసినా మ్యాంగో అనిపిస్తుంది. ఏంటి అసలు ఈ మ్యాంగో? ఏం లేదండి, ఇప్పుడు ప్రెసెంట్ మ్యాంగో సీజన్ కాబట్టి ఈ 3-4 months మొత్తం అంతా మ్యాంగో థీమ్తో నడుస్తుంది. సో రాజ్భోగ్లో మ్యాంగో ఫెస్ట్ స్టార్ట్ అయింది. సో మీకు అందుకని ఎక్కడ చూసినా మ్యాంగోస్, ఎక్కడ చూసినా మ్యాంగో ఫుడ్ కనబడుతుంది.
సో మ్యాంగో సీజన్ అంతా రాజ్భోగ్లో మీకు మ్యాంగో ఫెస్ట్ నడుస్తూ ఉంటుంది. సో మినిమం ఒక థాలీలో మీకు 3-4 ఐటమ్స్ విత్ మ్యాంగోస్తో మేము సర్వ్ చేస్తాం. ఎప్పటి వరకు ఉంటుందండి ఇది? మ్యాంగో సీజన్ అంతా ఉంటుందండి. సో ఫైనల్గా ఇక్కడ ఏమైనా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి, పార్టీస్ లేదా బర్త్డేస్ ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే ఎలా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి లేదా డైరెక్ట్? మనకి పైన బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. ఓకే, బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది విత్ కెపాసిటీ ఆఫ్ 200 members. ఓ సూపర్. సో వాళ్ళకి ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ నార్త్ ఇండియన్ ఇస్తాం, సౌత్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ కూడా సర్వ్ చేస్తాం. కిటీ పార్టీస్కి అన్నీ ఆర్గనైజ్ చేస్తామండి. కింద కాబట్టి కింద ఆర్గనైజ్ చేస్తాం, పైన ఆర్గనైజ్ చేస్తాం. మీకు ఏదైనా కావాలి అంటే మాత్రం నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇంత అవకాశం ఇచ్చి మా కోసం ఇంత క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.